ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఈ రోజంతను ప్రభువు తన సన్నిధిని, తన కృపను మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. పరిశుద్ధ గ్రంథంలోంచి ఈరోజు కీర్తనల గ్రంథం 20వ కీర్తన 4వ వచనం ప్రతి ఒక్కరు కూడా చదువుదాము. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమెన్ అని చెప్పండి. నిశ్చయంగా ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన కోరికలు, అనేకమైన ఆలోచనలు, అనేకమైన తలంపులు కలిగి ముందు కొనసాగింపబడుతూ ఉంటారు. ఏ కోరికలు లేకుండా జీవించట్లేదు, నాకంటూ ఏ కోరికలు లేవండి అని చెప్పి అనడానికి అనేవాళ్ళు ఒకవేళ బయటికి చెప్పినా వారి హృదయాల్లో ఏదో ఒక కోరిక కలిగి, ఏదో ఒక ఆశ కలిగి ముందు కొనసాగింపబడుతూ ఉంటారండి. వారి వ్యక్తిగతంగా కావచ్చు, వారి చేతి పనుల విషయంలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సేవకులైతే సేవా పరిచర్యను బట్టి కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కోరిక, ఏదో ఒక ఆశ కలిగి నిశ్చయంగా ముందు కొనసాగింపబడతారు. మనుషులు ఆశాజీవి అని రాయబడి ఉంటుంది. నిజమే, మనిషి ఆశాజీవి. ప్రతి ఒక్కరు ఏదో ఒక తలంపు, ఏదో ఒక కోరిక కలిగి ముందు కొనసాగింపబడతారు. ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను. ఎప్పుడు ప్రభు మన కోరికను సిద్ధింపచేస్తాడు, ఎప్పుడు మన ఆలోచనను ప్రభు సఫలపరుస్తాడు, ఎప్పుడు మన తలంపులను ప్రభు నెరవేరుస్తాడంటే ఒక 3 విషయాలు మనందరం కూడా చూసినట్లయితే ప్రభువు ఎప్పుడు మన కోరికను సఫలం చేస్తాడు అన్నది మనం చూడొచ్చు. మొదటిగా మనం చూస్తే 37వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛల్ని తీర్చును. ఆమె దేవుని బట్టి సంతోషించే వారిగా ఉండండి. ఈరోజు అనేకులు మనం చూస్తూ ఉంటాం. వారికి ఉన్న పేరును బట్టి, వారికి ఉన్న డబ్బును బట్టి, వారికి ఉన్న పలుకుబడిని బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. మనమైతే ఎవరిని బట్టి అతిశయించాలి, ఎవరిని బట్టి ఆనందించాలంటే దేవుని కలిగి ఉండటాన్ని బట్టి, ప్రభువుని బట్టి సంతోషించే వారిగా ఉండాలి. మనం కీర్తనకారుడు మనం చూసినట్లయితే కీర్తనకారుడు అంటూ ఉంటాడు ఏమంటే, కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తున్నారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలి. దేవుడి మన ఆనందం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి మన అతిశయమై ఉన్నాడు. నిశ్చయంగా యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు తన స్వాస్థ్యంగా ప్రభు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. తన అనాది సంకల్పం చొప్పున జగత్తు పునాది వేయక మునిపే క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పరచుకొని ఎంతో మందికి లేని విలువైన రక్షణను ప్రభు మనకు అనుగ్రహించాడండి. మనము ఆయన అంటే అన్యులమైనప్పటికీ, మనము ఆయనకు దూరస్థులమైనప్పటికీ ప్రభువు తన కృప చేత, కనికరము చేత మనని తన వారిగా మార్చుకొని ఉన్నాడు. ఈరోజు డబ్బు లేదనో, ఆరోగ్యం లేదనో, బంధువు లేదో అన్నానో, నిందలు కలుగుతున్నాయనో, ఏదో శ్రమ కలుగుతుందనో వాటిని చూసి దుఃఖిస్తూ ఉన్నామేమో. కానీ మన ఏ అర్హత లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా, మనం పరిశుద్ధులం కాకపోయినా, మన కొరకు ప్రాణం పెట్టి మన దగ్గరికి వచ్చిన యేసయ్యను బట్టి మనం ఆనందించే వారిగా ఉండాలి. ఆయనను బట్టి సంతోషించే వారిగా, అతిశయించే వారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నుంచి నిశ్చయంగా ఇది అలవాటు చేసుకోండి. మీ జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా, ఏదో లేదని నువ్వు దుఃఖించే బదులు నీ జీవితంలో నువ్వు పిలవక మునిపే నీ దగ్గరికి వచ్చిన దేవాది దేవుని బట్టి నువ్వు సంతోషించగలిగినట్లయితే దేవుడు నీ హృదయ వాంఛలన్నిటిని తీరుస్తాడు. అదే విధంగా మనం చూసినట్లయితే రెండోదిగా 145వ కీర్తన 19వ వచనం చూస్తే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆమెను ఒకసారి బిగ్గరగా ఆమె అని చెప్పండి. ప్రభు ఎవరి కోరిక నెరవేరుస్తాడు? ఎవరి యొక్క ఆలోచన ప్రభు నెరవేరుస్తాడంటే దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడంట. నీతిమంతుని కోరిక ఉత్తమమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిశ్చయంగా చాలా మంది కోరికలు కలిగి ఉన్నారండి. ప్రభు ఎవరి కోరికను తీరుస్తాడు, ఎవరి యొక్క ఆలోచన నెరవేరుస్తాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారి కోరిక. ఈరోజు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండండి. ప్రియ దేవుని బిడ్డ, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదింపబడతాడు అని చెప్పి 128వ కీర్తనలో అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు ప్రభు మన కొరకు దాచి ఉంచి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు గలవారి కొరకు అనేకమైన ఆశీర్వాదాలు,
సింహపు పిల్లలు లేవగలవి అంటారు, కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏది కొదవై ఉండదని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని యందలి భయభక్తులు గల వారికి ఘనతను ప్రభు కలుగజేస్తాడంట, ఐశ్వర్యాన్ని కలుగజేస్తాడంట. దేవుడు నిశ్చయంగా మనం చూస్తే అనేకమైన ఆశీర్వాదాలు కలిగి కనిపిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు చాలా మందిని మేము గమనిస్తూ ఉంటాం, భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండట్లేదు. భయభక్తులు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, భయమును కలిగి ఉండాలి. నిశ్చయముగా ఈరోజు లోకంలో ఉన్న అధికారులకు, లోకంలో ఉన్న మనుషులకు మనం కనపరిచే భయము దేవునికి కనపరచట్లేదేమో. దేవుని అన్నిటికీ గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటారండి. దేవునికి ఏదైనా రీజన్ చెప్పాలంటే చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. ఎందుకు ప్రార్థన చేయలేదు, ఎందుకు మందిరానికి రాలేదు, ఎందుకు ఆదివారం ఆరాధనకు రాలేదంటే ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. అదే నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో కావచ్చు, మీరు పనిచేస్తున్న స్థలాల్లో కావచ్చు, మీ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా అకేషన్ వచ్చిందనుకోండి, అంతే సులువుగా మీరు ఆ రీజన్ చెప్పగలుగుతారా? మీ భయము ఎవరిపైన ఉంది, మీ భక్తి ఎవరిపైన ఉంది? ఈరోజు ప్రభు నీ కోరిక తీర్చే దేవుడు. ఎప్పుడు నీ కోరిక తీరుస్తాడంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు. ప్రతి దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. యెహోవా యందలి భయము ఇంపైన సువాసన అంట. ప్రభుకి మనము భయము అంటే భక్తితో కూడిన భయాన్ని కనపరచాలి. భక్తితో కూడిన భయం. అపవాదంటే కూడా భయపడుతున్నారు, కానీ ప్రభు అంటే భయపడట్లేదు చాలా మంది. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఆయన సర్వశక్తిమంతుడు, దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్న దేవుడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, తద్వారా గొప్ప ఆశీర్వాదాలు చూస్తారు. దేవుడు మీ కోరికను నిశ్చయంగా నెరవేరుస్తాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినాయని నమ్మినడలా మీరు వాటన్నిటిని పొందుతారు. విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? మన కోరికలు నెరవేరుస్తుంది. నిశ్చయంగా మనం ప్రార్థిస్తున్నప్పుడు చాలా మంది కోరిక కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. వారి కుటుంబంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఏదో ఒక ఆశ కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, కానీ నమ్మట్లేదు. మీరు నమ్మకపోతే ప్రభు మహిమను చూడలేరు. ప్రియ దేవుని బిడ్డ, మీరు ఏదైతే ప్రభుని అడుగుతున్నారో, ఏదైతే దేవుని సన్నిధిలో ఆశ కలిగి ప్రార్థిస్తున్నారో, దేవుడు నీ ప్రార్థన విన్నాడని, దేవుడు నీకు సహాయం చేస్తాడని, నీ యొక్క ప్రార్థనకు దేవుడు సమాధానం కలగచేస్తాడని నీవు విశ్వసించినప్పుడు, నీవు అడిగి ఉన్న వాటినన్నిటిని కూడా మీరు పొంది ఉన్నావని, దొరికినవని మీరు నమ్మినలా అవన్నీ కూడా ప్రభు మీకు అనుగ్రహిస్తాడంట. నిశ్చయంగా విశ్వసించండి. ఈరోజు ఏదో ప్రార్థించాలి కాబట్టి ప్రార్థిస్తున్నామండి, దేవుడు ఇస్తాడా? నాకు అంత స్తోమత ఉందా, నాకు అంత అర్హత ఉందా? ఆశ అయితే ఉంది, కానీ జరుగుతుంది అంతా అంటే ప్రభు అసలు మనకి ఇంకా ఆశలే లేవని అనుకున్నప్పుడు దేవుడు మన పట్ల నూతనమైన కార్యాలు జరిగించే దేవుడు. మనం ఆశ కలిగి ఉంటే, కోరిక కలిగి ఉంటే నిశ్చయంగా ప్రభు మనకి ఇస్తాడండి. తల్లిదండ్రులుగా అయినా మనమే మన పిల్లలకి ఏదైనా ఆశతో ఉన్నారు, ఏదైనా కోరిక కలిగి ఉన్నారంటే మన స్తోమతకు తగినట్లుగా, మనము అనుకున్నట్లుగా మనకున్న ఒక పరిస్థితిని బట్టి వారికి శ్రేష్టమైనదే ఇస్తాం, కానీ తక్కువ ఇవ్వం. మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడైన, మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడైన, భూమి ఆకాశం ఆయనవై ఉన్నాయి, సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఆయన మరి శ్రేష్టమైన ఈవుల్ని ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఎప్పుడు అంటే నిశ్చయముగా నువ్వు దేవుని బట్టి సంతోషించితే, దేవుని బట్టి నువ్వు ఆనందించగలిగితే, నీ కలిగి ఉన్న ప్రభువుని బట్టి నువ్వు ఆనందించగలిగితే ప్రభువు నీకు ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఇస్తాడు. నువ్వు నమ్మినప్పుడు ప్రభువు నీకు నిశ్చయంగా ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ కోరిక తీర్చబడాలి, నీ ఆలోచన సఫలం అవ్వాలి. నీ ఉద్యోగంలో కావచ్చు, చేతి పనుల విషయంలో కావచ్చు, నీ వివాహ విషయంలో, నీ కుటుంబ విషయంలో ఏదో ఒక ఆలోచన కలిగి, తలంపు కలిగి నువ్వు ముందు కొనసాగింపబడుతున్నావేమో. ఈ ఆలోచన ఎవరు సహకరించట్లేదు, ఎలా నెరవేర్చబడుతుంది అంటే ప్రభు యందు నువ్వు నిలబడు. ఈ 3 విషయాల్లో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. దేవుని బట్టి సంతోషించు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ప్రభు యందు విశ్వాసం ఉంచు. తద్వారా దేవుడు నీ కోరికను తీర్చి, నీ ఆలోచన యావత్తును సఫలపరిచి నిశ్చయంగా ప్రభు నిన్ను దీవిస్తాడు. ఆశ తీరుట ప్రాణమునకు తీపి అంట.
ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ ఆశ తీర్చే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ప్రభు యందు సంతోషించండి, ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండండి, ప్రభువుని విశ్వసించండి. గొప్ప కార్యాలు మీరు కన్నులారా చూస్తారు. మీ ప్రతి కోరిక తీర్చబడుతుంది, మీ ప్రతి ఆలోచన సఫలమవుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయం మన అద్భుతమైన రీతిగా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు ప్రభువా. నిజమే తండ్రి, ఆశ తీరుట ప్రాణమును తిరిపి ప్రభువా, ఈరోజు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానన్నావు ప్రభువా. అతి రీతిగా నీ బిడ్డలు నీ అందు కోరిక కలిగి నీ అందు అయా నిన్ను బట్టి ప్రభువా వారు ముందు కొనసాగింపబడుతుండగా వారి కోరికలన్నింటినీ వారి ఆలోచనలన్నింటినీ మీరు తీర్చి సఫలపరచబోతున్నందుకు స్తోత్రాలు. నిశ్చయంగా దీవించండి. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితంగా మార్చండి. అత్యధికమైన ఆశీర్వాదాన్ని వెంబడి కృపను బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఈ మాటలు మీ జీవితంలో ఫలభరితంగా మార్చి మీ కోరికల్ని మీ ఆలోచనల్ని ప్రభు తీర్చి సఫలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.